ఇశ్రాయేలీలు చాలా మంది ఉన్నారు, కానీ ఒక్క గొల్యాతుతో పోరాడడానికి ఏ ఒక్కరు కూడా మేము సరిపోము అని అనుకుంటున్నారు. చాలాసార్లు దేవుని బిడలంగా మనము శత్రువు యొక్క సైజుని చూసి, శత్రువు మన మీద వేసే కేకలను చూసి, చుట్టుప్రక్కల పరిస్థితులను చూసి మనల్ని మనం చూసుకొని, అమ్మో నా ఎదుట ఉన్న శత్రువు నన్ను చంపేస్తాడు, నా ఎదుట ఉన్న సమస్య నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చింది, ఈ సమస్య చేతిలో నేను ఓడిపోతానేమో అని చాలాసార్లు భయపడిపోతా ఆందోళన చెందుతూ ఉంటాం. ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అలాగే ఉందండి. అలాంటి సమయంలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే, కానీ కొన్ని శ్రేష్టమైన వాక్య సత్యాలు. దేవుని వాక్యం నిత్య నూతనమైనది. దేవుని వాక్యము డైలీ బ్రెడ్ అంట. చూడండి, రోజు అన్నం తింటాం కానీ మనకి బోర్ ఎవరికైనా కొట్టిందండి? చెప్పాలి. చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నాం కదా, రోజు అన్నం తింటున్నాం. ఎవరికైనా బోర్ కొట్టిందా? కొట్టలేదు. రోజు కూరలు తింటున్నాం, బోర్ కొట్టిందా? బోర్ కొట్టి మానేసాం అనుకోండి, ఏం తింటాం పాడన్నం, ప్రతిరోజు అన్నం 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 చిరాకు వస్తుందని మానేసాం అనుకోండి, చిచ్చి ఊరికే చికెన్ కూర, చికెన్ బిర్యానీ నాకు అస్సలు తినబుద్ధి కావట్లేదని మానేసాం అనుకోండి, ఏం జరుగుతుందండి? బక్క చిక్కిపోయి బలహీనం అయిపోయి అనారోగ్యాల పాలయ్యి వేరేలా ఉంటుంది పరిస్థితి. దేవుని వాక్యం జీవాహారం అంటే రోజు తిన్న రైస్ లాగే అనిపిస్తుంది. దావీదు గొల్యాతు నాకు తెలుసండి, ఆల్రెడీ చిన్నప్పుడే సండే స్కూల్లో వినేసానండి. ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదండి అని మనసును మూత పెట్టి కూర్చున్నాం అనుకోండి, దేవుడు ఏం మాట్లాడాడు. కానీ ప్రతిరోజు అదే అన్నం తింటున్నా, నీకు అదే అన్నము, అదే కూరగాయలు, అదే మటను, అదే చికెన్ ద్వారా ఎలా ఆరోగ్యం బలం వస్తుందో నీ దేహానికి, దేవుని వాక్యం ఒకవేళ లేఖన భాగాలు ఆల్రెడీ మనం చదివి ఉండొచ్చు చాలాసార్లు, ఆల్రెడీ మనం వినుండొచ్చు చాలా ప్రసంగాలు, కానీ ఈరోజు నీ పరిస్థితికి తగిన వాక్యము ఈరోజు తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆమెన్. సో ఫార్ టుడే, ఈరోజు, ఈ సమయానికి, ఈ పరిస్థితికి, నీ జీవితంలో ఇప్పుడు నీ వెళ్తున్న స్ట్రగుల్స్కు సరిపోయినట్లుగా దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడేవాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాలి, వాక్య భాగం ఏదైనా, వాక్యం చెప్తున్నది ఎవరైనా, మాట్లాడుతున్నది దేవుడు. కాబట్టి దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నాడు అన్నట్లుగా మనం రిసీవ్ చేసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను తన వాక్కు ద్వారా బలపరుస్తాడు. ఇప్పుడు ఏలా లోయలో ఒక ప్రక్కన ఫిలిస్తీన్లు ఉన్నారు, మరొక ప్రక్కన ఇశ్రాయేలీలు ఉన్నారు. దావీదు కుటుంబం మనకు తెలుసు. దావీదుకు 7 సహోదరులు ఉన్నారు. డేవిడ్ ఇస్ ద లీస్ట్ ఆఫ్ ఆల్. అందరిలో చిన్నవాడుగా దావీదు ఉన్నాడు. అన్నలందరినీ వాళ్ళ నాన్నగారు ఆర్మీకి పంపించారు. ఎందుకంటే వాళ్ళ నాన్న అనుకున్నాడు, నా పెద్ద కొడుకులందరూ కూడా చాలా ఎత్తుగా, చాలా అందంగా, చాలా మంచి పర్సనాలిటీతో ఉన్నారు, వీళ్ళు వెళ్తే యుద్ధంలో బాగా పోరాడతారు, ఈ చిన్నోడు వీడు ఏం చేయగలడు, వేస్ట్ ఫెలో, వీడిని గొర్రెల దగ్గర పెట్టేద్దాంలే, అడవిలో ఉంటాడు వీడు అని ఆ దావీదును చాలా చిన్న చూపు చూసి తండ్రి ఏం చేశాడంటే అడవికి పంపించేశాడు. కానీ దావీదు యొక్క సహోదరులకు దావీదుకు చాలా వ్యత్యాసం ఉందండి. ఆ వ్యత్యాసం ఏంటంటే, దావీదు తండ్రితో గొడవపడినట్లు మనం చూడం. గొడవపడ్డాడండి, నానా నన్ను కూడా ఆర్మీకి పంపించు అని గొడవపడినట్లు చూసామా? లేదు, వాక్యంలో వ్రాయబడలేదు. చాలా వివరాలు బైబిల్లో ఉన్నాయి. కానీ దావీదు దేవుడు తనని ఏ ప్లేస్లో పెట్టాడో ఆ ప్లేస్లో ఉన్నాడు. చాలా మంది చూడండి, ప్రమోషన్ నాకు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని ఫైట్ చేస్తారు. నీకు ప్రమోషన్ ఇవ్వాలని నువ్వు పై అధికారితో ఫైట్ చేయడం కాదు, నీకేం కావాలో దేవుని సన్నిధిలో వెళ్ళి అడుగు. రాజు మనస్సు దేవుని చేతిలో నీటి కాలువ వంటిదని వాక్యంలో ఉంది. నీ పై అధికారితో దేవుడే మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నీకు ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, దేవుణ్ణి అడుగు. లేకపోతే దేవునికి ఒకటే చెప్పు, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ నేను నీ కొరకు నమ్మకంగా ఉంటాను. నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను పెట్టిన స్థలములో, నిన్ను పెట్టిన ఉద్యోగములో, నీకిచ్చిన బాధ్యతల్లో నమ్మకంగా ఉంటావో, ఆ తర్వాత దేవుడు ఎప్పుడు ఎలా నిన్ను హెచ్చించాలో ఆయన హెచ్చించేవాడు. సరే, దావీదు ఇంటి దగ్గర ఉన్నాడు, అన్నలందరూ ఆర్మీలో ఉన్నారు. దావీదుకు తండ్రి మీద కోపం కానీ లేకపోతే తండ్రి మీద అలక కానీ లేదండి. చూడండి, కొంతమంది ఉంటారు, నానా నువ్వు నన్ను ఆ యూనివర్సిటీలో అన్ని లక్షలు పెట్టి నువ్వు జాయిన్ చేస్తేనే కానీ నేను సంతోషంగా ఉండనని, ఒకవేళ వాళ్ళకి నచ్చిన కాలేజీలో, వాళ్ళకి నచ్చిన యూనివర్సిటీలో, వాళ్ళకి నచ్చిన ప్రదేశంలో వాళ్ళని పెట్టకపోతే పిల్లలు కొంతమంది తల్లిదండ్రుల మీద అలిగేవారు ఉన్నారు. మీరు అసలు తల్లిదండ్రులేనా? మాకు ఇన్ని ఫీజులు కట్టి చదివించలేరా? తల్లిదండ్రుల మీద ఇష్టానుసారంగా నోరు తెరిచి మాట్లాడే పిల్లలు కూడా ఈ రోజుల్లో, ఎదురాడే పిల్లలు, తిరుగాడే స్వభావం కలిగిన వారు, తిరగబడే స్వభావం కలిగిన పిల్లలు చాలా మంది ఈ సమాజంలో మనకు కనబడుతున్నారు. దావీదు తండ్రి మీద తిరగబడినట్లుగా ఎక్కడ మనము చూడం. డేవిడ్ వాజ్ వెరీ ఒబీడియంట్. తండ్రి ఎక్కడ పెట్టాడో అక్కడ ఉన్నాడు. నాన్న గొర్రెలను గాయమంటావా? కాస్తాను. ఇది ఏదో చిన్న జాబ్ అని నేనేం తక్కువగా ఫీల్ అవ్వట్లేదు. ఏ చిన్న పనైనా
నువ్వు చెప్పావు కాబట్టి నాన్న నేను మంచిగా చేస్తాను. ఇప్పుడు దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఒకానొక సమయంలో తండ్రి పిలిచి అన్నాడు, బాబు మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు, చాలా రోజులు అయిపోయింది, వాళ్ళకి కొంచెం ఆహార పదార్థాలు సిద్ధపరిచాము, నువ్వు తీసుకువెళ్ళి ఇచ్చేసి రావాలి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. యెష్షై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో 1 తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మని పంపివేశను. కొన్ని బరువులు ఇచ్చి తండ్రి పంపిస్తున్నాడండి. ఈ రోజుల్లో పిల్లలు ఇదిగోరా నాయన పలానా కేకు ముక్క వాళ్ళకి ఇచ్చేసిరా అంటే మధ్యలో ఏం చేస్తారు? సగం కేకు ముక్క తినేస్తారు, అంతే కదా, సగం కేకు ముక్క తినేస్తారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో కొన్ని పద్ధతులు పెట్టారంట గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఎంప్లాయీస్ బాగా తెలివి మీరిపోయి ఫింగర్ ప్రింట్ వేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నారని ఆఫీస్కి వెళ్ళాక వీడియో కాల్ చేయాలంట బాస్కి. ఏమనంటే, ఇదిగోండి నేను పలానా ఆఫీస్కి వచ్చాను, ఇక్కడ కూర్చొని ఉన్నాను, పని చేస్తున్నానని వీడియో కాల్ చేయాలంట. ఆ మధ్యలో పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ జరిగేవి కదండి. పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ జరిగితే ఆ ఆన్లైన్ క్లాసులో కూర్చోవాలంటే పిల్లలకి చాలా బోర్ కొట్టేది. ఎందుకంటే క్లాస్లో కూర్చొని వినడమే కష్టం లెసన్స్, మరి ఆన్లైన్ క్లాస్లో కూర్చోవాలంటే ఇంకా కష్టం, అంతసేపు స్క్రీన్ చూసుకుంటా వినాలంటే. సరే, ఒకరోజు మా పెద్దమ్మాయి ఆన్లైన్ క్లాస్లో చదువుకుంటుంది. సరే, నీ క్లాస్ జరుగుతూనే ఉంది, వాళ్ళ టీచర్ స్వరం వినపడుతూనే ఉంది, మా అమ్మాయి ఇంట్లో తిరుగుతుంది. నేను అన్నాను, ఏంటి నాన్న క్లాస్ జరుగుతుంటే ఎక్కడ తిరుగుతున్నావు అంటే, పర్వాలేదులే మమ్మీ అనింది. ఏంటి పర్వాలేదా, అసలు మ్యాటర్ ఏం జరుగుతుంది అని వెళ్ళి చూడగానే మా అమ్మాయి తెలివిగా ఏం చేసిందంటే, తను క్లాస్ రూమ్లో కూర్చొని చూస్తున్నట్లుగా ఒక ఫోటో దిగేసి ఆ ఫోటోని టీచర్కి కనిపించేలా పెట్టేసింది. ఇప్పుడు అక్కడ టీచర్ ఏమనుకుంటుందంటే, ధన్య క్లాస్లో బాగా కూర్చుని వింటుందని. కానీ అసలుకైతే ధన్య లేదు అక్కడ, ఆ ఫోటో పెట్టేసింది. నేను అన్నాను, అలా చేయకూడదమ్మా, మరి టీచర్ పిలిస్తే పలకదు కదా, ఎందుకంటే మరి ఇక్కడ లేదు, రూమ్లో లేదు, అటు ఇటు తిరుగుతుంది, అలా చేయకూడదు. నువ్వు ఉంటే ఉన్నట్లు ఉండాలి, లేకపోతే లేనట్లు ఉండాలి కదండి. చాలాసార్లు తెలివి పెరిగిపోయి రకరకాల పరిస్థితులు, రకరకాల పనులు. ఇప్పుడు దావీదుకు వాళ్ళ నాన్నగారు ఏమేమి ఇచ్చి పంపించారంటే, వేయించిన గోధుమలతో 10 రొట్టెలంట, 10 జున్నుగడ్డలంట. ఇప్పుడు ప్రయాణంలో వెళ్తా ఉంటే ఆకలి ఎక్కువ వేస్తుంది, అవునా కదా? ఖాళీగా కూర్చొని ట్రైన్లో కూర్చుంటే ఎక్కడ లేని ఆకలి వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇంట్లో అన్నీ ఉంటే తినబుద్ధి కాదు, కానీ ప్రయాణం మొదలవగానే ఆకలి వేస్తుంది. దారిలో పాప నడిచి 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 వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్తున్నాడేమో, ఎంత ఆకలి వేసి ఉంటుందో దావీదుకి. కానీ దావీదు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు. నాన్న ఇచ్చిన ఆ రొట్టెలు, తర్వాత జున్నుగడ్డలు మధ్యలో తినేయకుండా, మధ్యలో కాజేయకుండా చాలా జాగ్రత్తగా, నాన్న ఎప్పుడు నన్ను గొర్రెల దగ్గర పెడతావు, ఇప్పుడు మళ్ళీ నీకు నా అవసరం వచ్చిందా, నేను వెళ్ళను అని చెప్పకుండా నాన్న చెప్పిన బాధ్యత, తండ్రి ఇచ్చిన బాధ్యతను చాలా నమ్మకంగా నెరవేర్చినట్లుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడంట తాను కాస్తున్న గొర్రెల పైకి సింహము, ఎలుగుబంటి 2 వచ్చాయంటండి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. దావీదు యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదంటే, గొర్రెల ప్రాణం కొరకు తన ప్రాణాన్ని అడ్డు వేశాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, ఒకవేళ మనమే కనుక ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తాం? చెప్పాలి. గొర్రెలు మేపుతున్నాము, సడన్గా సింహం వచ్చింది, గొర్రెల ప్రాణం దేవుడు ఎరుగు, ముందు నా ప్రాణం కాపాడుకోవాలని పరిగెత్తుకొని వచ్చేస్తాం, అంతే కదండి. అమ్మో, ఈ ఎలుగుబంటి వచ్చి నన్ను చీల్చిందంటే నా పరిస్థితి ఏంటి? ఫస్ట్ లెట్ మీ సేవ్ మై లైఫ్, నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను, నా ప్రాణాన్ని నేను దక్కించుకోవాలని పారిపోయి వచ్చేస్తాం. కానీ దావీదులో ఉన్న నమ్మకత్వము, దావీదులో ఉన్న ధైర్యము, దావీదులో ఉన్న సాహసం ఎంత గొప్పదంటే, పోరాడతాను, గెలుస్తాను, నా ప్రాణము ఈ గొర్రెల ప్రాణం కొరకు అడ్డు వేస్తాను అనుకొని సింహాన్ని, ఎలుగుబంటిని పోరాడి
గొర్రెను దాని నోటి నుండి విడిపించి దావీదు మీదకి వస్తే చీల్చేశాడంట. దావీదులో ఉన్న నమ్మకత్వము చాలా గొప్పది. తండ్రి అప్పగించిన పనిలో నమ్మకత్వము, తండ్రి అప్పగించిన గొర్రెలను మేపుటలో నమ్మకత్వం, ప్రతి చిన్న విషయములో నమ్మకంగా ఉండడము చాలా గొప్ప విషయం అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్లో ఈ కొటేషన్ నాకు చాలా ఇష్టం. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్ ఈజ్ అ బిగ్ థింగ్. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్ ఈజ్ అ బిగ్ థింగ్. చిన్న చిన్న విషయాలలో నమ్మకత్వాన్ని కలిగి ఉండడం చాలా గొప్ప విషయం అంట. చాలాసార్లు గొప్ప గొప్ప విషయాల్లో కూడా మన నమ్మకత్వం కలిగి ఉండం, నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు చూడండి, భార్య భర్తల మధ్యలో నమ్మకత్వం ఉండదు. భార్య భర్తకు ఒక లెక్కలు చెప్తా ఉంటుంది, ఆవిడ ఒక లెక్కలు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. భార్య భర్తకు ఒక మాట చెప్తుంటుంది, అక్కడ వెనక జరుగుతున్న పని ఇంకొక రకంగా ఉంటుంది. భర్త భార్యకి ఇంకేదో చెప్తా ఉంటాడు, చేస్తున్నది ఇంకేదో ఉంటుంది. భార్య భర్తల మధ్యలో ఒక్కసారి ట్రస్ట్, నమ్మకత్వం అనేది లూజ్ అయిపోతే ఇంకా మళ్ళీ జీవితంలో కొన్నిసార్లు నమ్మకత్వం రాదు. చూడండి, ట్రస్ట్ కోల్పోతే మళ్ళీ ట్రస్ట్ రాదండి. నమ్మకత్వం సంపాదించుకోవడం చాలా చాలా గొప్ప అనుభవం. చీప్ పీపుల్ అంటే సరైన విలువలు లేని వారు నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర సంపాదించుకోలేదు. డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు, అవునా కదా? డబ్బు అక్రమం చేసి సంపాదించవచ్చు, అన్యాయం చేసి సంపాదించవచ్చు, కూనీలు చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, మోసాలు చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, దొంగతనం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. డబ్బుని ఎవరైనా సంపాదించవచ్చు. సక్రమంగా సంపాదించేవారు ఉన్నారు, అక్రమంగా సంపాదించేవారు. డబ్బు సంపాదించడం గొప్ప కాదండి. ఈ ప్రపంచం అంటది డబ్బు సంపాదించే వాళ్ళు గొప్పవాళ్ళు. నువ్వు డబ్బు సంపాదించట్లేదా, నీ బ్రతుకు వేస్ట్. 2 వారాల క్రితం ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చాలా ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, ఒకప్పుడు నేను ఉద్యోగం చేసి నా భర్తకి ఇంట్లో నేను సపోర్ట్ చేయగలిగేదాన్ని, కానీ ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు, నా ఇంట్లో చాలా ఖర్చులు ఉన్నాయి, దేవుడు మాకు బిడ్డల్ని ఇచ్చారు, నా భర్త ఒక్కడే కష్టపడి సంపాదిస్తున్నాడు కానీ నేను సంపాదించలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. సాతాన్ నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, డబ్బు రూపాయి కూడా నువ్వు సంపాదించలేక ఇంట్లో కూర్చుంటున్నావు, చచ్చిపో అంటున్నాడు. ద డెవిల్ వాంట్స్ మీ టు కమిట్ సూసైడ్. ఒక భయంకరమైన ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు నాకు వస్తున్నాయి. ఆ సహోదరికి నేను ఏం చెప్పాను తెలుసా? డబ్బు సంపాదిస్తేనే నువ్వు విలువైన వ్యక్తివి అని అనుకుంటున్నావా? దట్స్ నాట్ రైట్. డబ్బు సంపాదించడమే ఒక వ్యక్తికి విలువ కాదు. ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడానికి మీ చేతులను దేవుడు బలపరుస్తాడు, ఏం పర్వాలేదు. దానికోసం ప్రాణం తీసుకోవాలని ఆలోచించద్దు. దట్స్ నాట్ అ గుడ్ ఐడియా. అది మంచి ఆలోచన కానే కాదు. డబ్బు ఎవరైనా సంపాదించగలరు కానీ నమ్మకాన్ని మాత్రం అందరూ సంపాదించుకోలేరండి. దావీదు ఏం సంపాదించుకున్నాడు? తండ్రి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు, దేవుని నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మనం ఏం కోరుకోవాలి తెలుసా? ప్రభువా, నీ ఎదుట నేను నమ్మకస్తునిగా ఉండాలి, నీ ఎదుట నేను నమ్మకస్తురాలిగా ఉండాలి. ఐ వాంట్ టు బీ ఫెయిత్ఫుల్. అంతే, నేను నమ్మకంగా ఉండాలి ప్రభువా, నీ నమ్మకాన్ని నేను సంపాదించుకోవాలి. కొంతమంది చాలా అద్భుతమైన నటన చేస్తూ ఉంటారండి జీవితంలో. లైఫ్ యాక్టర్స్ అన్నమాట, స్క్రీన్ యాక్టర్స్ కాదు, లైఫ్ యాక్టర్స్. బాస్ గొంతు వినబడగానే టక్ 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 పని చేసేస్తూ ఉంటారు, కంప్యూటర్ ఏదో నొక్కేస్తూ ఉంటారు, ఏదో హడావిడి. బాస్ అటు వెళ్ళిపోగానే, బాస్ కార్ ఎక్కి వెళ్ళిపోగానే, బైక్ ఎక్కి వెళ్ళిపోగానే కాళ్ళు అలా చాపుకొని సెల్ ఫోన్ తీసుకొని ఎవరితోనో మాట్లాడుతూ అలా 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 టైం వేస్ట్ చేసి పడేస్తారు. నమ్మకత్వం ఎక్కడా? ఒకవేళ సీసీ కెమెరాలు పెట్టి నీ బాస్ నిన్ను గమనించకపోవచ్చు నీ ఆఫీస్లో, కానీ నీ పరలోకపు బాస్ నిన్ను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఎవరికి లెక్క అప్పచెప్పాలి? అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీ బాస్ నువ్వేం పని చేయకపోయినా 8 గంటలు నువ్వు ఉద్యోగంలో పని చేయాలి, కానీ 4 గంటలే పని చేసి ఇంకో 4 గంటలు టైంపాస్ చేస్తున్నందుకు నువ్వు అనుకుంటున్నావేమో తక్కువ పని చేసి ఎక్కువ జీతం తీసేసుకుంటున్నాను, నా బాస్ కళ్ళు కప్పేశానని ఒక హీరోలా ఫీల్ అయిపోతున్నావేమో. కానీ దేవుని దృష్టిలో నువ్వు జీరోలాగే ఉన్నావు, ఎందుకంటే నీలో నమ్మకత్వం లేదు కాబట్టి. అందుకే చాలాసార్లు ఇంకా 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 పైకి వెళ్ళట్లేదు చాలామంది వారి ఉద్యోగంలో. కారణం ఏంటంటే నమ్మకత్వము లేక. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. నమ్మకత్వం ఉండాలి. ఏ విషయాల్లో నమ్మకత్వం ఉండాలి? దేవుడిచ్చే ధనం విషయంలో నమ్మకత్వము ఉండాలి, దేవుడిచ్చే సమయం విషయంలో నమ్మకత్వము ఉండాలి, దేవుడిచ్చిన బాధ్యతల విషయంలో నమ్మకత్వము ఉండాలి, దేవుడిచ్చిన జీవితాన్ని కూడా నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి. వి మస్ట్ బీ ఫెయిత్ఫుల్. ఒకసారంట ఒక సహోదరికి భర్త డబ్బులు ఇచ్చాడంట. నెల ప్రారంభంలో జీతం రాగానే ఇస్తారు కదా, పాలకి, తర్వాత ఇంకా వేరే వేరే
ప్రొవిజన్స్కి వాటన్నిటికీ డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత 15 రోజులైంది, అన్ని డబ్బులు అయిపోయాయని చెప్పిందంట. భర్త అన్నాడంట, ఒకసారి లెక్కలు చూపించు, ఒకసారి లెక్కలు చూపించి నేను చూడాలంటే కొన్నిటికేమో లెక్కలు రాసిందంట, కొన్నిటికి పెడుతుందంట మిస్లీనియస్ అని పెడుతుందంట. ఏంటండి, ఎలా ఖర్చు అయిందో నాకే తెలియదండి, కానీ ఖర్చు మాత్రం అయిపోయింది. ఇలా చెప్పరండి చాలామంది. ఏమోనండి ఇచ్చారు కానీ వేస్ట్ చేస్తానా, నేనేమన్నా మా అమ్మగారింటికి పంపిస్తానా, అది చేస్తానా ఇది చేస్తానా అని ఏదో ఒక రకంగా ఆ డిస్కషన్ దాటేయాలని ట్రై చేస్తారు. కానీ చాలామంది నమ్మకత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయాస పడరు, ప్రయత్నం కూడా చేయరు. దావీదు చిన్న చిన్న విషయాలలో చాలా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. సరే, సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలుతో మాట్లాడుతున్నాడు దావీదు, సౌలు రాజా, నేను వెళ్ళి పోరాడతాను గొల్యాతుతో, నాకు ఒక్క అవకాశము ఇవ్వండి. దావీదు వెళ్ళి ఆ మాట అడగగానే సౌలు అంటున్నాడు, నువ్వెలా ఉన్నావు, నీ పర్సనాలిటీ ఎలా ఉంది, ఇంతమంది ట్రైన్డ్ సోల్జర్స్ ఉన్నారయ్యా, ఇంతమంది ఆల్రెడీ తర్బీదు పొందిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు చేయలేని కార్యం నువ్వు చేయగలవా అని అంటే సౌలుతో దావీదు ఒక చక్కని ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 36వ వచనం. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక్కదాని వలె అగునని, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. హల్లెలూయా. దావీదు ఎలా చూశాడంటే గొల్యాతుని, సింహము ఎలుగుబంటి అవి 2 జంతువులు కదండి. ఒక మాటలో చెప్పాలంటే గొల్యాతు పర్సనాలిటీ కంటే సింహం ఎలుగుబంటి కొంచెం చిన్నగానే ఉండుంటాయి ఖచ్చితంగా. ఆ తర్వాత కానీ గొల్యాతును చూస్తున్నప్పుడు ప్రజలందరూ చాలా రకాలుగా వారు ఊహించుకుంటా ఉన్నారు, భయపడతా ఉన్నారు. సింహము ఎలుగుబంటి ఒక మాటలో చెప్పాలంటే జంతువులే. ఒక మనిషికి ఉన్నంత స్కిల్ టాలెంట్ వాళ్ళకి లేకపోవచ్చు. గొల్యాతు ఆల్రెడీ యుద్ధ నేర్పరితనమును నైపుణ్యతను కలిగిన వ్యక్తి. కానీ గొల్యాతును చూసి దావీదు అంటున్నాడు, నేను ఆల్రెడీ 2 శత్రువులతో 2 జంతువులతో నేను పోరాడాను, గెలిచాను, వాటి మీద నాకు దేవుడు జయమిచ్చాడు. ఐ నో హీఈస్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ దెమ్. ఆ చిన్న చిన్న శత్రువులు లేకపోతే ఆ చిన్న చిన్న జంతువులు, ఆ బలమైన జంతువులను పోరాడి గెలవడానికి సహాయం చేసిన దేవుడు ఈ బలమైన మనిషితో పోరాడడానికి జయించడానికి కూడా నాకు సహాయము చేస్తాడు అని. హల్లెలూయా. గడిచిన కాలంలో తిరుపతి అనే ప్రాంతంలో బ్లెస్సింగ్ మీట్ జరిగించాం. అప్పుడు ఒకవేళ మీరు లైవ్ చూసినట్లయితే నిస్సీ సూజన్ అని ఒక యవన బిడ్డ తన సాక్ష్యం చెప్పింది. ఒక చెల్లెమ్మ, తను మెడిసిన్ చదువుతుంది, డాక్టర్ చదువుతుంది, ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. దేవుడు ఆ కుమార్తెను చాలా చక్కగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మంచి భయభక్తులు కలిగిన అమ్మాయి. సరే, ఎంబీబీఎస్ చదువుతుండగా సడన్గా ఒకరోజు జ్వరం వచ్చింది. జ్వరం తగ్గట్లేదు. ఫైనలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ రాసి, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పారు, నీకు బ్లడ్ క్యాన్సర్ ఉందమ్మా. ఈ బ్లడ్ క్యాన్సర్ చాలా అరుదైన క్యాన్సర్. క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉంటాయి, కానీ నీకు వచ్చింది చాలా అగ్రెసివ్ టైప్. అంటే చాలా త్వరగా దేహంలో మిగతా అవయవాలకు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది వస్తే ఒక మాటలో చెప్పాలంటే బ్రతకడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. కానీ మీ దేవుని మీద మీరు భారం వేసుకోండి, మేము చేయగలిగిన బెస్ట్ ట్రీట్మెంట్ మేము చేస్తామని డాక్టర్స్ చెప్పారండి. ఆ చెల్లెమ్మకి ఆల్రెడీ ఆ క్యాన్సర్ వచ్చి 1 సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం పైనే అయిపోయింది. నిజానికైతే డాక్టర్స్ చెప్పారు 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండదు, ఎందుకంటే ఈ క్యాన్సర్ అంత భయంకరమైన క్యాన్సర్ అని. బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ చెల్లెమ్మ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. తను ఏమని ప్రార్థన చేసిందంటే, యేసయ్య, చిన్న జలుబు దగ్గు జ్వరం నీకు ఎలాగో ఈ పెద్ద రోగం కూడా నీకు అలాగే. వ్యాధులు మనుషుల దృష్టిలో చిన్న వ్యాధులు, పెద్ద వ్యాధులు, లేకపోతే ఇవి చిన్న ట్రీట్మెంట్తో నయమవుతాయి, అవి కాస్ట్లీ ట్రీట్మెంట్తో నయమవుతాయి. వీటికి చిన్న హాస్పిటల్కి వెళ్తే సరిపోద్ది, కొన్నిటికి చాలా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేకపోతే ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. కానీ నీ దృష్టిలో అయితే చిన్న వ్యాధైనా పెద్ద వ్యాధైనా ఒకటే, అంతే కదండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు, కానీ ఈ వ్యాధుల్ని స్వస్థపరుస్తాను, ఈ వ్యాధుల్ని స్వస్థపరచునని దేవుడు చెప్పలేదు.
ద బైబిల్ సేస్ దట్ బై హిస్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏ వ్యాధినైనా స్వస్థపరుస్తాడా? ఎస్. కొంతమంది లైవ్ చాట్లో ప్రార్థన అవసరతలు పెడుతూ ఉంటారు. సోరియాసిస్తో బాధపడుతున్నామండి, చర్మ వ్యాధులతో బాధపడుతున్నాం, దేవుడు స్వస్థపరుస్తాడా? అబ్సల్యూట్లీ. క్యాన్సర్తో బాధపడుతున్నాం, దేవుడు స్వస్థపరుస్తాడా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. పలానా భయంకరమైన వ్యాధితో సతమతం అవుతున్నాం, డాక్టర్స్ చెప్పారు ట్రీట్మెంట్ కూడా అవకాశం లేదని, దేవుడు స్వస్థపరుస్తాడా? ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. అన్ని రోగాలను ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రతి వ్యాధితో ఉన్నవారు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారో వారిని స్వస్థపరిచే దేవుడు పంపించాడు. కానీ ఎవరు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయలేదండి, చేయలేనండి. కొన్నిసార్లు చూడండి, డాక్టర్స్ అంటారు చాలా లేటుగా వచ్చారండి. ఈ వ్యాధి ముదరక ముందు వచ్చింటే ట్రీట్మెంట్ ఉండేదండి, కానీ ఇప్పుడు ముదిరిపోయింది, ఇంక ఇప్పుడు ఏమీ చేయలేం. కొన్నిసార్లు డాక్టర్స్ ఆ మాటలు చెప్తా ఉంటారు. కానీ మీ పరమ వైద్యుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా లేట్ అయిపోయిందమ్మా, చాలా కష్టమమ్మా, ఇంకా నేను స్వస్థపరచలేను అని దేవుడు ఎప్పుడు చెప్పడు. హల్లెలూయా. బికాస్ హీ ఈస్ ద హీలర్, హీ ఈస్ ద హెవెన్లీ హీలర్. పరలోకపు తండ్రి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన స్వస్థపరచు దేవుడుగా తాను పరిచయము చేసుకున్నాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, సింహం చేతి నుండి దేవుడు నన్ను రక్షించాడు, ఎలుగుబంటి చేతి నుండి దేవుడు నన్ను రక్షించాడు, ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా దేవుడు నన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. మనకొచ్చిన సమస్యలలో మనం ఏం మాట్లాడాలి? మనకు ఒక సమస్య రాగానే మనం ఏం మాట్లాడాలి? కొంతమంది సమస్య రాగానే పిన్ని గారికి ఫోన్ చేసి చెప్తారు, వచ్చిందమ్మా సమస్య, ఇంకా అయిపోయిందిలే నా బ్రతుకు అంటారు. అవునా కదా? అమ్మా పలానా వ్యాధి వచ్చిందంటమ్మా, ఇంకా అయిపోయింది, ఇంకా మంచానికే పరిమితం కదండి. మనమే డిసైడ్ అయిపోతూ ఉంటాం ముందే. దావీదు చాలా విశ్వాసంతో మాట్లాడుతున్నట్లుగా గమనిస్తున్నాం. దావీదు చాలా ధైర్యంతో మాట్లాడుతున్నట్లుగా గమనిస్తున్నాం. ఫిలిస్తీని దావీదు ఎలా చూశాడంటే, దేవుడు తనకి ఆ ఫిలిస్తీయుడైన గొల్యాతు మీద జయమివ్వడానికి దేవుడు దావీదును గొల్యాతు ఎదుట నిలబెట్టాడు అని దావీదు చూశాడండి. హల్లెలూయా. ఒకవేళ గనక దావీదు ఈ ఫిలిస్తీయుడు నన్ను చంపేస్తాడు, నా మెడ కోసేస్తాడు, గొల్యాతు మాట్లాడిన మాటలు మామూలుగా లేవు, నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకు విసిరేస్తానన్నాడు. ఒకసారి ఆ మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయండి. కొన్నిసార్లు మన మాటలు వినే భయపడిపోయి ఇంట్లో కిటికీలు తలుపులన్నీ వేసేసుకొని కూర్చుండిపోతాం. అవును కదా? అమ్మో ఆ మాటలండి, అవే గుర్తొస్తున్నాయండి. అవునా? గుర్తొచ్చాయా మీకు ఎప్పుడైనా? 10 మంది మీకు ఈరోజు కాంప్లిమెంట్స్ ఇవ్వమనండి. యు ఆర్ సచ్ అన్ ఆసమ్ పర్సన్, వావ్, యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ అమేజింగ్ అనమనండి. అవన్నీ బాగానే వింటాం, కానీ ఒక్కళ్ళు వచ్చి నువ్వు వేస్ట్ ఫెయిల్, నీ బ్రతికిలా అయిపోద్దంటే ఆ ఒక్క మాట ఉంటుంది చూసారా, అదే పడుతుంది మైండ్కి. అవునా? 10 మంది చెప్పిన మంచి మాటలు చాలాసార్లు మన మైండ్కి ఎక్కవు, కానీ ఒక్క నెగటివ్ వర్డ్ చాలాసార్లు మనం తినేస్తూ ఉంటుందండి లోపల చేరి. నువ్వు అలా అన్నారు, నా జీవితం ఎలా అయిపోద్దేమో, బహుశా మేబీ ఇట్ విల్ హ్యాపెన్. కొన్నిసార్లు ఒక్క నెగటివ్ పదము మన మనసులో ఎంత లోపలికి వెళ్ళిపోయి మనల్ని కృంగదీస్తూ ఉంటుందో. పోయిన శుక్రవారము ఇక్కడ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఒక చెల్లెమ్మ వచ్చింది, అక్క నాకు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలని. ఆ చెల్లెమ్మ చెప్పిన మాట ఏంటంటే, నా జీవితంలో ఒక వ్యక్తి నా లైఫ్ని గురించి కొన్ని మాటలు చెప్పాడక్క. ఏం చెప్పాడమ్మా మాటలంటే, నీకెవరో చెత్త ఫెలోతో నీకు పెళ్ళైపోద్ది, వాడు నీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు, నీ భవిష్యత్ అంతా నాశనం అయిపోద్దని చెప్పాడంట. ఈయన ప్రవచనం చెప్పాడంట. ఎవరో ముక్కుమోహం తెలియని వ్యక్తి ఈ అమ్మాయి జీవితం గురించి చెప్పాడంట. నీకెవరితోనో పెళ్ళవుతుంది, ఆయన అబ్బాయి నిన్ను కొడతాడు, నిన్ను అది చేస్తాడు, నిన్ను అనుమానిస్తాడు, నీ లైఫ్ అంతా నరకం అయిపోద్దని ఇప్పుడో భయం పట్టుకుందంట. ఏంటంటే అది నిజంగా జరిగిపోద్దేమో అని. నేనేం చెప్పాను తెలుసా అండి? ప్రతి ఒక్కడు మాట్లాడే చెత్త మాటలన్నీ నీ జీవితంలో నెరవేరితే నీ జీవితం అసలు జీవితమే కాదు. నీ బ్రతుకు దేవుని నోట నుండి వచ్చే మాటలను బట్టి ముందుకు వెళ్తుంది, కానీ మనుషులు నిన్ను గురించి మాట్లాడే మాటలను బట్టి ముందుకు వెళ్ళట్లేదు. ఆమేన్. మాట్లాడుతున్నారా మనుషులు నెగటివ్ వర్డ్స్? దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, నా శత్రువులు నా కొరకు తీసిన గోతిలో వాళ్ళే పడ్డాడంటారు. శత్రువులు నా కొరకు కొన్ని గోతులు తీశారు దావీదు అంటాడు, కానీ ఆ గోతులలో నా శత్రువులు వెళ్ళి పడ్డారని. ఎస్, నిజంగానే జరిగిందండి. గొల్యాత్ అన్నాడు, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేస్తాను, నీ మెడ నరికేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తానని. అది గొల్యాతుకే జరిగింది. సౌలు అన్నాడు, నీ ప్రాణం తీస్తాను, నిన్ను అది చేస్తాను, ఇది చేస్తాను అని. సౌలు ప్రాణమే పోయింది.
దేవుని ప్రజల మీదకి భయంకరమైన మరణ శాసనాన్ని రాయించిన హామాను ఒక పెద్ద ఉరికొయ్య సిద్ధపరిచారంట. మొర్దెకై కొరకు ఏ ఉరికంబాన్ని సిద్ధపరిచాడు హామాను, అదే ఉరికంబంపై హామాను ఉరి తీయబడ్డాడు. ఇది చరిత్ర, ఇది ఏదో కల్పన కథ కాదు. నీ శత్రువు నీ గురించి నీ జీవితం అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అని మాట్లాడుతున్నారా, వాళ్ళకే అవుతుంది, అది నీకు జరగదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీ కేడము, దేవుడు నీ కవచము. గాడ్ విల్ బీ యువర్ షీల్డ్. అక్కడ వరకు వస్తాయి కానీ ఆ మాటలు మళ్ళీ వాళ్ళకి బౌన్స్ బ్యాక్ అవుతాయి. యూ డోంట్ హ్యావ్ టు బీ అఫ్రైడ్. నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. డోంట్ బీ అఫ్రైడ్. భయపడద్దు. దావీదు అంటున్నాడు, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. విడుదల ఇంకా రాలేదు కానీ విడిపిస్తాడని ముందే చెప్పేస్తున్నాడండి. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. సమస్యకు జవాబు రాకముందే నాకు జవాబు వస్తుంది అని చెప్పడము విశ్వాసము. పెళ్ళి అవ్వకముందే నాకు పెళ్ళి అవుతుంది అని చెప్పడం విశ్వాసము. అంటే అందరికీ చెప్పేసుకోవద్దులేండి, ఎవరైనా అడిగితే చెప్పండి, ఓకే. ఉద్యోగం రాకముందే నాకు వస్తుంది ఉద్యోగం అని ఎవరైనా వచ్చి అడిగారా? వచ్చిందా ఉద్యోగం? కొంతమంది ఉంటారండి, కాకుల్లా పీకేస్తూ ఉంటారు. వచ్చిందా 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 అని. వస్తే చెప్తాం కదా, ఎందుకంత కంగారు? అయిందా పెళ్ళి అయిందా అంటే ఇస్తాం, పెళ్లి కార్డు ఇస్తాం, కంగారు పడద్దు. వాళ్ళు అడుగుతూ ఉంటే మనకి ఇంకెక్కువ టెన్షన్ అవుతూ ఉంటుంది. బాబోయ్ ఇంతమంది అడిగేస్తున్నారు, అవుతుందో అవ్వదో, జరుగుతుందో జరగదు. ఎవరైనా అలా వచ్చి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి వచ్చిందా ఉద్యోగం వచ్చిందా అంటే వస్తుంది అని చెప్పు. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు అని చెప్పు. హల్లెలూయా. కార్యం జరుగుతుంది అని చెప్పు. హల్లెలూయా. ఈవెన్ బిఫోర్ యూ సీ యువర్ మిరకల్ becoming a reality, speak words with faith. నీకు ఇంకా అద్భుతం జరగలేదు కానీ అద్భుతం జరిగింది అన్నట్లుగా, జరగబోతుంది అన్నట్లుగా నీవు మాటలాడడమే విశ్వాసము. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు. సింహం బలం నుండి విడిపించాడు, ఎలుగుబంటి బలం నుండి విడిపించాడు, ఈ గొల్యాతు చేతిలో నుండి కూడా నన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు అని దావీదు విశ్వాసముతో పలుకుతున్న మాటలు. సింహము బలమైన జంతువే, అవునా కదా? సింహం ఏమైనా వీక్గా ఉంటుందండి? పట్టిందంటే ఇంకా అయిపోయినట్టే. సింహం ఏదైనా జంతువును పట్టిందంటే ఇంకా అవుట్. సింహం చాలా బలమైన జంతువు. ఒక్కొక్కసారి యూట్యూబ్లో ఎలుగుబంటి చేతిలో చిక్కిపోయిన కొంతమందిని చూపిస్తూ ఉంటారు, చాలా జాలేస్తూ ఉంటుంది. అలాంటి విజువల్స్ చూస్తేనే మైండ్ అంతా పాడైపోద్ది. ఒక జంతువు చేతిలో చిక్కుబడి ఒక వ్యక్తి చీల్చబడుతూ ఉంటే, చచ్చిపోతే చాలా భయంకరంగా ఉంటాయి చూడ్డానికి. ఎలుగుబంటి కూడా చాలా చాలా బలమైన జంతువు. ఈ గొల్యాతు కూడా డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్, చాలా బలమైన వ్యక్తి. నీ మీదకి వచ్చే శత్రువు బలహీనమైన శత్రువు కాదు. నీ మీదకి వచ్చే సమస్య చిన్న చిన్న సమస్యలు కాకపోవచ్చు, మేబీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. పెద్ద సమస్య అండి, పెద్ద ఆపదండి, పెద్ద నిందండి, పెద్ద అవమానం అండి, పెద్ద పరిస్థితి అండి. ఏం పర్వాలేదు, నీకు దేవుడు పెద్ద విజయాన్ని దాచిపెట్టాడు. హల్లెలూయా. నీకు పెద్ద సాక్ష్యం దేవుడు దాచిపెట్టాడు. హల్లెలూయా. బాధపడదు. పెద్ద సమస్య నాకెందుకు వచ్చిందండి, నేను చిన్నోడినండి అని అనుకోవద్దు. అర్థమవుతుందండి? దావీదు ఇంత పెద్దోడిని నేను ఎలా జయిస్తానండి, నేను వెళ్ళి ఇంట్లో కూర్చుంటానండి, జున్నుగడ్డలు తింటానండి, రొట్టెలు తినుకుంటా కూర్చుంటానండి, ఇలా మాట్లాడలేదండి దావీదు. డేవిడ్ వాజ్ నాట్ ఎన్ ఎయిమ్లెస్ యంగ్స్టర్. గురి గమ్యం లేని యవనస్తుడు దావీదు కాదు. పని చేయకుండా సోమరిగా ఉన్న యవనస్తుడు కాడు. నేను అనుకుంటాను దావీదు స్కిల్ డెవలప్ చేశాడా చేయలేదా? ఎప్పుడు చేశాడు డెవలప్? ఏలాలోయలోకి వెళ్ళి డెవలప్ చేశాడా చెప్పాలి. ఏలాలోయలో గొల్యాతు ముందుంటే ఉందయ్యా, ముందు కొంచెం ట్రైల్ వేసుకోవాలి, నాకు అసలే ప్రాక్టీస్ లేదు అని డెవలప్ చేశాడండి స్కిల్. యుద్ధానికి వెళ్ళక ముందే డెవలప్ చేశాడు స్కిల్. ఇక్కడ డెవలప్ అయిన స్కిల్ అక్కడ ఉపయోగపడింది. హల్లెలూయా. నీవు కూడా స్కిల్ ఎప్పుడు డెవలప్ చేయాలి? ముందే చేయాలి, యుద్ధం వచ్చాక కాదు. అవునా కాదు? కొంతమంది రేపు పొద్దున ఎగ్జామ్ అంటే అప్పుడు తీస్తారు పుస్తకం తీసి ఫస్ట్ చాప్టర్, ఎక్కడండి రివిజన్ కాదు, ఫస్ట్ చాప్టర్ మొదలెడతారు. ఎప్పటికవుతుంది? ఫస్ట్ చాప్టర్ అవుతుంది నీకు అర్ధరాత్రికి, అంతేనా? అది కూడా ఎగ్జామ్కి వెళ్ళాక ఏమీ గుర్తుండదు. అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? పెద్ద 0 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ప్రిపేర్ అవ్వాలి, సప్లిమెంటరీలు రాసుకోవాలి. చాలాసార్లు
ప్రయర్ ప్రిపరేషన్, సిద్ధపాటు ముందు లేకపోతే కరెక్ట్గా సమస్య వచ్చినప్పుడు మనము నిలబడలేము. అందుకే దేవుడు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన. కొంతమంది అంటారు, శుక్రవారం ప్రార్థనకు వస్తామండి, కానీ ఓ పెద్ద శోధన రానివ్వండి, అప్పుడు వచ్చేస్తాం పరిగెత్తుకొని. దేవుడు అంటున్నాడు, నీకు శోధన ఇంకా రాలేదు, వస్తుంది, ఎప్పుడో వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. బట్ దాని కొరకు ముందుగానే ప్రిపరేషన్గా ప్రతి శుక్రవారం నువ్వు ప్రార్థనలో గడుపు. హల్లెలూయా. శోధన వచ్చాక మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం కాదు, శోధన రాకముందే నువ్వు ప్రార్థనలో వెన్ యూ ఆర్ ప్రిపేర్డ్, శోధన రాగానే నువ్వు ఒక్క రాయితో గొల్యాతును మట్టి కరిపించాడు దావీదు. అక్కడికి వెళ్ళి ట్రయల్స్ వేసుకోలేదండి. అక్కడికి వెళ్ళి ట్రయల్స్ వేసుకొని 3వ రాయో 4వ రాయో తగులుతుంది అనుకుంటే ఈ లోపు మధ్యలోనే గొల్యాతు వచ్చి దావీదును చంపి ఉండేవాడు. కానీ దావీదు యొక్క సిద్ధపాటు ఎంత గొప్పగా ఉందంటే, దావీదు యొక్క ప్రిపరేషన్ ఎంత అద్భుతంగా ఉందంటే, పోరాటానికి వెళ్ళక మునుపే, యుద్ధ భూమికి వెళ్ళక మునుపే, ఏలాలోయకు వెళ్ళక మునుపే తన సమయాన్ని వ్యర్థము చేసుకోలేదు. సహోదరి, నీ సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావా? తమ్ముడు, నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావా? వీడియో గేమ్స్లో టైం వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో చెప్పాలి. చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు, మా వాడు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడండి, రోజంతా గేమ్స్ ఆడతాడు. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడితే నీకు ఆరోగ్యం అన్నా వస్తుందా? గ్రౌండ్కి పోయి ఆడు. అట్లీస్ట్ నీకు ఆటలు ఆడాలని ఉంటే గ్రౌండ్కి వెళ్ళి ఆడు, 1 గంట సేపు. నీ శరీరానికి మంచిది, ఆరోగ్యం వస్తుంది, ఫిట్నెస్ వస్తుంది, ఇంకొంచెం మంచిగా నువ్వు ముందుకెళ్తావు ఆరోగ్యం. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడితే వేళ్ళు కదులుతాయి తప్ప దేహం కదులుతుంది అండి? చెప్పండి. నో. టైం వేస్ట్, ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. చదువు మీద కాన్సన్ట్రేషన్, కెరియర్ మీద కాన్సన్ట్రేషన్, దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఏమీ ఉండదు. తింటా ఉంటారు, ఆ పక్కన పెట్టుకొని అమ్మ అందిస్తూ ఉంటే ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాట్ ఈస్ ద బెనిఫిట్? దానివల్ల ఏంటి ఉపయోగం? దానివల్ల ఏంటి లాభం? వేస్ట్ అంతే. దావీదు సమయాన్ని వ్యర్థపరిచిన యవ్వనస్తుడుగా మనకి కనబడడండి. తన సమయాన్ని ఒక బెస్ట్ వేలో దావీదు వాడుకున్నాడు. కొన్నిసార్లు ఎవరైనా నా దగ్గరకు వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. కొంతమంది వచ్చిన తర్వాత వారి సమస్యలు చెప్తూ ఉంటారు. ఐ లైక్ టు టాక్ టు పీపుల్, ఐ లైక్ టు స్పెండ్ టైం విత్ పీపుల్. దేవుని సేవకులుగా దేవుని ప్రజలతో మాట్లాడడం మాకు ఇష్టం. కానీ కొంతమంది ఈ సమస్యని 1 గంట సేపు చెప్తారు. నేను అంటాను, సమస్య వినడానికి నేను 1 గంట సేపు మాత్రం నేను వెచ్చించలేను. మీరు చెప్పాలనుకున్న సమస్య షార్ట్గా చెప్పండి, కట్ షార్ట్గా, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని సేవలో గడిచిన 10 సంవత్సరాలుగా నేను ఉన్నాను. చాలా వందల వేల మంది కౌన్సిలింగ్లు చేశాను ఇప్పటికీ. ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. మీరు అన్ని వివరాలు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. అసలు సమస్య ఏంటో చెప్పండి. 1980 సంవత్సరం మొదలు పెట్టద్దు. ఇప్పుడు మెయిన్గా నీ లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా, దేవుని సేవకురాలిగా నేను మాట్లాడతాను. కొన్నిసార్లు కొంతమంది నీ దగ్గరకు వచ్చి నీ సమయం వేస్ట్ చేస్తూ ఉంటారేమో బహుశా. కొంతమంది ఏవేవో కథలు, ఏవేవో సీరియల్స్, ఏవేవో స్టోరీస్, ఎవరి జీవితంలో జరిగిన ఏవేవో నీకు అవసరమే ఉండదు వాటిని గురించి చెప్పి 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 నీ టైం వేస్ట్ చేస్తూ ఉంటారేమో. వాటి వలన ఏంటి ఉపయోగం? ఎవరో జీవితంలో జరుగుతున్న ఏదో గురించి నువ్వు ఇంకొకరితో మాట్లాడితే ఏంటి ఉపయోగం దానివలన? దాట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. సీరియల్ కూర్చొని చూస్తే ఏంటి ఉపయోగం? ఒక అత్త ఒక కోళ్ళు, అదైంది ఇదైంది అదైంది, తెలియాలి కదండి. కొంతమంది ఇది ఒక సాకండి, ఏంటంట అసలు ప్రపంచం ఎలా ఉందో తెలియాలి కదండి. నీకు తెలియడానికి నువ్వేమి సీరియల్ పెట్టుకొని చూడక్కర్లా. సీరియల్ని చూసి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారు అత్తలు, శాడిస్ట్ అత్తల్లా మారిపోయి. సీరియల్ని చూసి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారు కొంతమంది కోడళ్ళు, శాడిస్ట్ కోడళ్ళలా మారిపోయి. నేను 2 చెప్తానండి, ఎందుకంటే మీరు ఇంకా అత్తగారు అవ్వలేదు కదా అనుకుంటున్నారు కదా. 2 చెప్తాను. సీరియల్ని చూసి ఏమి ఇన్స్పైర్ అవుతున్నారండి? చాలామంది లోకానుసారంగా ప్రవర్తించడానికి ఇన్స్పైర్ అవుతున్నారు. ఒకరి మీద ఒకరికి కుట్రలు, విరోధాలు, తిట్లు, బూతులు, ఇవి తప్ప ప్రేమగా ఉండాలని చూపించే సీరియల్స్ ఏమైనా ఉంటాయండి? నాకు తెలియదులేండి, నేను ఎప్పుడు సీరియల్స్ చూడను. మా ఇంట్లో టీవీ కూడా లేదు చిన్నప్పటి నుండి. ఒక సీరియల్ కూడా చూడలేదు దేవుని మహాకృపను బట్టి. కానీ సీరియళ్లలో అత్తని ఎలా గౌరవించాలా, కోడల్ని ఎలా ప్రేమించాలా, భర్తకి ఎలా విధేయత చూపించాలి, ఇవేమైనా చూపిస్తారండి? ఐ డోంట్ థింక్ సో. అలాంటివి చూపించరు. అలాంటివి చూపిస్తే ఎవరు చూడరు కూడా, అవునా కదా? చిచ్చి, అవేం బాగున్నాయి. కొంచెం డ్రామా, కొంచెం నటన, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు అవన్నీ ఉంటేనే అబ్బో ఎంత బాగుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో. అమ్మగారికి రాత్రి కూడా నిద్ర పట్టదు, ఎందుకంటే సస్పెన్స్.
మళ్ళీ ఎప్పుడు వస్తుందండి తరువాయి భాగం, టు బి కంటిన్యూడ్? ఎందుకండి అవన్నీ టైం వేస్టే. దావీదు టైం వేస్ట్ చేయలేదు. అన్నల ఆర్మీకి వెళ్ళారు, పర్వాలేదు. నా చేతిలో పెద్ద పెద్ద ఆయుధాలు లేవు, అన్నల దగ్గర ఈటలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ పట్టుకొని అంత భాగ్యం అయితే నాకు లేదు. ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపరిగా ఉన్నా. కానీ నా దగ్గర ఒక చిన్న ఆయుధం ఉంది, ఈ చిన్న ఆయుధాన్ని నేను మాస్టర్ చేస్తాను, ఈ చిన్న స్కిల్ నేను మాస్టర్ చేస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. రాజుల ఎదుట దావీదుకున్న చిన్న నైపుణ్యత దావీదును నిలబెట్టింది. హల్లెలూయా. దేవుడు ఏ చిన్న ఉద్యోగంలో పెట్టిన నేర్పరితనం ఉంటే, స్కిల్ డెవలప్ చేస్తే, దేవుడు చిన్న పని అప్పగించిన నమ్మకంగా చేస్తే దేవుడు అత్యున్నతమైన స్థాయికి నడిపించేవాడు. దావీదు జీవితం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సమస్య ఒక సింహంలా ఉండొచ్చు, ఒక ఎలుగుబంటిలా ఉండొచ్చు, ఒక గొల్యాతులాగా ఉండొచ్చు. సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావేమో, సమస్య నిన్ను మృంగివేస్తుందని, చీల్చివేస్తుందని భయపడుతున్నావేమో. దావీదు వంటి విశ్వాసము నీకుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. మన దేవునికి ఉన్న పేరు ఆయన విడిపించే దేవుడు. హల్లెలూయా. హీ ఈజ్ అ డెలివరర్ అంటండి. విడిపిస్తాడంతే. విడుదల యొక్క గొప్పతనం, ఆశీర్వాదం విడుదల పొందిన వాళ్ళకే తెలుస్తుంది. ఫలానా వ్యాధండి ఇన్ని సంవత్సరాల నుండి పీడించిందండి, ప్రార్థనలో విశ్వాసంతో పాల్పొందాను, విడుదల పొందాను, అబ్బా ఐ ఫీల్ సో ఫ్రీ నౌ, ఐ ఫీల్ సో రిలీవ్డ్ నౌ. ఎంత నెమ్మదిగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. ఫలానా ఆలోచన నన్ను పీడించుకుంటూ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. కొన్నిసార్లు కొన్ని ఆలోచనలే మనల్ని చాలా పీడిస్తాయండి, నెలల కొలది లేకపోతే వారాల సమయంలో. నీకున్న తప్పుడు ఆలోచనలు, నీకున్న దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, నీకున్న దేవునికి ఇష్టం లేని బంధకాలు ఏమున్నాయో అవన్నీ త్రెంచివేయబడే స్థలము దేవుని మందిరమే. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాం మందిరానికి? విడుదల కొరకు వస్తున్నాం. దేవుడు విడిపించేవాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వాక్కును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను ఖచ్చితంగా విడిపిస్తాడని దావీదు విశ్వాసంతో పలికాడు. తాను పలికిన మాటలే తన జీవితంలో నెరవేరే ప్రభువా. మేము కూడా సమస్య నుండి విడుదల వస్తుందేమో అని అనుమానంతో మాట్లాడడం కాదు, కానీ దేవుడు విడుదల ఇస్తాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు, ఆయన అద్భుతం చేస్తాడు అని విశ్వాసముతో మాటలు నాయన మరి పలుకున్నట్లుగా నీవే నాయన మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలు ఏ పరిస్థితుల్లో, ఏ బంధకాలలో విడుదల కొరకు కనిపెడుతూ నీ సన్నిధానానికి వచ్చారో ప్రభా, నీ సన్నిధిలో నాయన మేము సమయం గడుపుతూ ఉండగా, నీ వాక్యం వింటూ ఉండగా, ప్రార్థనలో ఏకీపిస్తూ ఉండగా, నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉండగా ప్రభా మాకు విడుదలను దయచేయండి. అద్భుత కార్యములు మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో మేము చూచినట్లు సహాయం చేయండి. స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.